నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అలాగే ఆస్ట్రాలజర్ కిరణ్ శర్మ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురువు గారు. అఖండ ఐశ్వర్యం వస్తున్నానా? గురువు గారు బాగున్నారా? అద్భుతంగా ఉంది. ఎనర్జెటిక్ అండ్ ఎవర్ గ్రీన్ అనిపిస్తుంది. ఓకే సార్, ఇప్పుడు మనకి శివరాత్రి వస్తుంది కాబట్టి శివరాత్రి అనగానే మనకి ఫస్ట్ గుర్తుకొచ్చేది జాగారం. సో ఈ జాగారం చేయడంలో ఎలాంటి విధానాలు పాటించాలంటారు? అసలు శివరాత్రి యొక్క విశిష్టత మాకు తెలియజేస్తారా? ఒక మంచి మాట అడిగా, అంటే చిన్నపిల్లవైనా ఒక మంచి మాట ఏంటంటే శివరాత్రి విషయంలో జాగరణ చాలా ముఖ్యమైనది. అది చాలా మందికి అభిషేకము అని అనుకుంటారు, ఉపవాసం అనుకుంటారు. దానికంటే కూడా మించినది జాగరణ. అంటే ఎంత మనము స్వామివారిని రాత్రి మొత్తం కూడా మనము స్వామివారి సేవ, నామసేవ, నువ్వు ఆయనకి సేవ చేస్తున్నావు అనుకుంటాం. ఆయన ఎంత మనం ఆరాధన చేస్తే భగవంతుడు మనకు అంతకంటే ఎక్కువ ఇస్తాడు. ఎందుకు ఆ సమయంలో మనము సేవ చేయాలి? అసలు జాగరణ విశిష్టత ఏమిటంటే స్వామివారి లింగోద్భవం రాత్రి జరిగింది. అంటే అర్ధరాత్రి జరుగుతుంది. అది అంటే మీరు అనుకున్నట్టుగా 12 గంటల టైం కాదు, అది నిషేధి రాత్రి అంటారు. అంటే బ్రాహ్మీ ముహూర్తానికి ముందున్నటువంటి సమయం నిషేధి రాత్రి. నిషేధి అంటే మనకి బ్రాహ్మీ ముహూర్తం ఎప్పుడు వస్తుంది? 3 గంటలకు స్టార్ట్ అవుతుంది. 3 గంటలకు ముందు ఉన్నదంతా కూడా నిషేధి రాత్రే. అంటే మనము గాఢ నిద్రలు అంటాం కదా, అటువంటి గాఢ నిద్రలో ఉండేటువంటి సమయం అది. అటువంటి సమయంలో ఆ శివోద్భవం, అంటే లింగోద్భవము, శివోద్భవం అనేటువంటి ఆ సమయంలో ఆ స్వామిని మనం ప్రత్యక్షంగా ఆయన్ని నామస్మరణ చేస్తుంటే వెంటనే స్వామివారి అనుగ్రహం కలుగుతుంది కదా అన్నటువంటి భావన. అంటే ఆ రోజు జాగరణ చేయకపోతే స్వామి అనుగ్రహం కలగదా అని కింద కామెంట్ చేసేవాళ్ళు. ఉపవాసం లేకపోతే నన్ను దేవుడు కరుణించడా అని ఒకళ్ళు, నేను విష్ణువునే నమ్ముతాను, ఈశ్వరుడు నాకు కరుణ వహించడా అన్నట్టు కొంతమంది. ఈ కామెంట్స్ అన్ని కూడా దానికి అర్థం లేని కామెంట్స్. అవన్నీ కూడా భగవంతుడు అందరినీ ఒకేలా చూస్తాడు, చూడని ఏం లేదు. ప్రియారిటీ ఉంటుందిగా, దెర్ ఇస్ ఎ ప్రియారిటీ ఉంటుంది. ఆయన ముందున్న వాళ్ళని ప్రత్యేక చూస్తాడు. నాన్న బాగున్నావా, ఇప్పుడు మీరు నా ముందర కనిపించారు కాబట్టి అమ్మ బాగున్నా అంటే, మీ నాన్న బాగున్నా అంటారు. తర్వాత కామెంట్ చేస్తే సమాధానం పెట్టడం అదొక కామెంట్, పలకరింపు. ఫోన్లో పలకరింపు వేరు. అలా ఎలాగైతే పలకరింపులలో మనకి తేడాలు ఉంటాయో ఆ రోజున ఆ సమయంలో భగవంతుని మనం ఎంత మనం ఆయన్ని సేవ చేయగలిగితే వెంటనే స్వామివారి యొక్క అనుగ్రహం ఆయన చూపు మన మీద ఉంటుందిగా. దానికోసం జాగరణ అనేది ముఖ్యంగా చెప్పబడింది. నిషేధి రాత్రిలో మన జాగరణ ఉండి స్వామివారి నామస్మరణ. చాలా మంది వచ్చేసి మనకి ఈ టైంలో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే ఈ యొక్క మన హిట్ ద్వారా చూస్తున్నటువంటి ఈ ప్రోగ్రాం చూస్తున్న వాళ్ళు శివరాత్రి రోజున దయచేసి మీరందరూ కూడా ఉదయం నుంచి మర్నాడు ఉదయం వరకు ఫోన్లు, యూట్యూబ్లు, రీల్స్, ఇటువంటి దరిద్ర ప్రోగ్రాములు చూడకుండా భగవంతుని యొక్క నామస్మరణ ఎవరెవరైతే చేసుకుంటున్నారో వారికి మాత్రమే అనుకూలం ఉంటుంది. ఎవరైతే ఫోన్ వాడుతున్నారో, ఎవరైతే మీ పనుల్లో టీవీలు వాడుతున్నారో, టీవీ చూస్తున్నారో అంతా కూడా దరిద్రాన్ని కలిగిస్తుంది. ఏమిటండి మీరు అనేది, ఎలా చెప్తారు మీరు? ముందుగానే జాగ్రత్త చెప్పారు. ఎందుకంటే జాగారం అంటే ఫోన్లు చూసుకునే, అంటే ఈ ఫోన్లలో మనము భాగవతం చూస్తున్నాం. వాళ్ళ నుంచి కింద కామెంట్ పెడతారు, ఏమంటే నేను శివుడు అష్టోత్తరం చదువుతాను. శివుడు అష్టోత్తరం చదువుతున్న మధ్యలో ఒక రీల్ యాడ్ వస్తుంది. యాడ్లో న్యూడ్ ఫోటోలు వస్తాయి. మన దృష్టి అటువైపు వెళ్తుంది. అంటే కలిపురుషుల ప్రభావం అది. కలిపురుషుడు ఏంటంటే మంచిని ఎట్టి పరిస్థితులు పెంచని కలియుగంలో, మంచిని పెంచనీయను, నేను చెడునే ముందుకు తీసుకెళ్తాను, కాబట్టి నన్ను ఎవరు డిస్టర్బ్ చేయొద్దంటాడు కలిపురుషుడు. వాడి డ్యూటీ ఏంటి? ప్రతి వ్యక్తి చెడు పని చేయించాలి. మంచిగా ఉన్నటువంటి అమ్మాయిని చెడపజేయాలి, మంచిగా ఉన్న వాడిని తాగుబోతుని చేయాలి, రకరకాలైనటువంటి చెడు ప్రవర్తనతో వాడి యొక్క బుద్ధిని నశింపజేయాలి. ఎందుకు? వాడికి పుణ్యాన్ని దక్కనియదు, వాడు పాపకర్మలే చేస్తున్నాడు, పాపాత్ముడుగా మారాలనేది కలిపురుషుడి ప్రభావం. అది తప్పించుకోవడానికే మనకు నోములు, వ్రతాలు, అభిషేకాలు, పూజలు, పునస్కారాలు, ఇంకో మతంలో నమాజులు, ఇంకో మతంలో ప్రార్థనలు, వాళ్ళ యొక్క ప్రార్థనలు, ఇవన్నీ భగవంతుడు చేరుకోవడానికి. రూల్స్ వేర్, అంటే మనకు ఉన్నటువంటి ట్రావెలింగ్ వేర్. ఒకళ్ళు బస్సులో ఒకళ్ళు విమానం వెళ్ళినట్టుగా హిందూ మతంలో ఈ మతం, ముస్లిం మతంలో ఇంకొక మతం, క్రిస్టియన్లో ఇంకొక మతం, వాళ్ళు భగవంతుని చేరుకునే ప్రక్రియలో ఉంటారు. హిందూ సనాధర్మంలో తప్పకుండా మనం చేయాల్సిన పని, నువ్వు జాగరణ అనేది చాలా ప్రాముఖ్యత కలిగిస్తుంది. ఆ సమయంలో ఏం చేయాలి అంటే, నిషేధి సమయానికి ముందు మనం, అంటే 12 గంటలకు అనుకుందాం ఎగ్జాంపుల్ గా, మనకి 15వ తేదీ మనకి రాత్రి midnight 12 o'clock లోపల వరకు అభిషేకం చేసుకోవాలి. నువ్వు గుడికి వెళ్ళగలితే గుడికి వెళ్ళు, వెళ్ళలేకపోతే నీ ఇంట్లో ఒక చిన్న శివలింగాన్ని పెట్టుకొని చెయ్యి. ఏది లేదు, ఒక చిన్న రాయి ముక్క తెచ్చి దాన్ని అక్కడ శుభ్రం కడిగి అక్కడ పెట్టుకొని ఆయనవే నీళ్లు పోయండి, అదే శివలింగం. అంటే నువ్వు ఏది చేస్తున్నావు అని కాదు, ఎంత భక్తితో చేస్తున్నావు ఇంపార్టెంట్. ఆయనకి అభిషేకం చేసి తర్వాత ఆయనకి అష్టోత్తరం చెప్పి ఆ రాత్రి మొత్తం కూడా శివ పురాణం చదువుకోవడము, శివనామస్మరణ చేయడము, భగవద్గీత చదువుకోవడము, ఇలాంటివి చేస్తే, అందుకే అన్నాను యూట్యూబ్లు ఇవన్నీ చూడకుండా కేవలం పుస్తకంతోనే చేయండి. మనం చూడడం వల్ల మనకి వేరొకటి వచ్చేసి దాంట్లోకి ఏదో న్యూడ్ ఫోటోలో, బూత్ ఫోటోలో, సినిమా పోస్టర్లో ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. వచ్చిన మనం దృష్టి పక్కకు మళ్ళీపోయిందా,
ఇక ఒక్కసారి యూట్యూబ్ లో మనం పక్కన చూసామంటే అవే చూసుకుంటూ మన చేయి చూపుడు వేలు వెళ్ళిపోతూనే ఉంటుంది పైకి. సో మళ్ళీ ఎప్పుడో అక్కడ శివుని బొమ్మ కనబడితే అర్రే నేను అభిషేకం చేద్దాం చెప్పేసి పక్కన పెట్టేసి మళ్ళీ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంట. దానివల్ల ప్రయోజనం లేదు. నువ్వు మర్చిపోయి అకస్మాత్తుగా భగవంతుడు చెప్పేసి నీళ్లు పోస్తే మాత్రం పుణ్యం రాదు. నువ్వు సూర్యోదయం నుంచి మొదలుపెట్టి మర్నాడు సూర్యోదయం వరకు నువ్వు నిరంతరం భగవన్ నామస్మరణ చేస్తూ తల్లిదండ్రులను సేవిస్తూ ఇంట్లో అన్ని పనులు చేసుకుంటూ నీ వ్యాపారం అంటే నీ వ్యాపారం చేసుకో, నీ ఉద్యోగం చేసుకో, నో ప్రాబ్లం. కానీ ప్రతి చోట నువ్వు శివాయ నమః అనుకుంటూ ఉంటే ఆ రోజు ఒక్క అభిషేకం చేస్తే చాలు, జన్మ మొత్తం అభిషేకం చేసినట్టే. అంటే మళ్ళీ వెంటనే కామెంట్ అంటే ఒకరోజు చేసి సరిపోద్దా, అమ్మయ్య ఇంకా జీవితంలో చేయక్కర్లేదు. నువ్వు ఎంత ఎదుగుదల కావాలనుకుంటున్నావు అన్నిసార్లు అభిషేకం చేయి. మరి ఇదేంటంటే ట్విస్ట్ పెడతారు మళ్ళీ మీరు అంటే శివరాత్రి అంత విశిష్టమైనది కాబట్టి ఆ రోజు ఆ భగవంతుడి నామస్మరణ చేయడం వల్ల మనకి అనేకమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి. దాంట్లో జాగరణ అనేది ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తుంది. ఆ రాత్రి మొత్తం కూడా అర్ధరాత్రి వరకు అభిషేకం చేసి తర్వాత కళ్యాణం జరుగుతుంది గుళ్ళల్లో, శివపార్వతి కళ్యాణం జరుగుతుంది. అందరూ అంటారు ఇది అమావాస్య రోజు జరుగుతుంది అంటే ఆయన ఉత్సవం జరుపుకున్నారు, పార్వతీదేవి ఆ ఉత్సవం జరుపుకుంది కాబట్టి ఆ ఉత్సవంలో పాలు పంచుకున్న వారికి అంటే కళ్యాణోత్సవంలో పాలు పంచుకున్న వారికి తొందరగా వివాహం జరుగుతుంది. వివాహం కాని వారికి ఎంతో కాలం ఏందండి, అమ్మాయికి సెటిల్మెంట్ అవ్వలేదని ఉద్యోగం వచ్చిందండి, 30 ఏళ్ళు వచ్చాయి మా అమ్మాయికి సంబంధాలు రావట్లేదండి. 30 ఏళ్ళ సంబంధం ఎందుకు వస్తుంది? ఇక 30 ఏళ్ళ అమ్మాయికి వస్తే సంబంధాలు ఎందుకు వస్తాయి? నాకు అర్థం కాలేదు. అంటే 23, 24, 25 ఏళ్ళలో మించిపోయి 30కి వెళ్ళిపోయి 30 నుంచి 35లోకి వెళ్ళిపోతున్నారు. తర్వాత నువ్వు పిల్లల్ని కంటేంది కనకపోతే ఏమిటి? అంటే నీ జీవిత పరమార్థాన్ని ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసు జరగాలి. దానికి భగవంతుని యొక్క ఆరాధన మనం ఎక్కువ చేసుకునే ప్రయత్నం చేస్తే 25 ఏళ్ళకు కనీసం పెళ్ళి అయిపోతుంది అమ్మాయికి. 25 ఏళ్ళ కంటే సెటిల్మెంట్ ఏముంటుంది? ఇవాళ రేపు డిగ్రీలన్నీ 20కి అయిపోతున్నాయి, 20 ఏళ్ళకి ఉద్యోగాలు వస్తున్నాయి, 22 ఏళ్ళకి సెటిల్ అయిపోతున్నారు. ఇంకెందుకు వెయిటింగ్? మీరు 22 ఏళ్ళకి 23 పెళ్లి చేసుకొని 25 ఏళ్ళకి 26 ఏళ్ళకి పిల్లల్ని కంటే 30 ఏళ్ళకి మీ జీవితం సెటిల్ అయిపోద్దిగా, పిల్లల యొక్క మంచి రూట్ ఎలా తీసుకుంటుందని తెలుస్తుందిగా. అంటే ఒక జీవన ప్రమాణాన్ని సరిగ్గా పెట్టుకోలేకపోవడం వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా. కాబట్టి ఇటువంటి జాగరణ చేయడం వల్ల సరైన సమయంలో వివాహం, సరైన ఉద్యోగాన్ని పొందుకోవడం, ధనయోగాన్ని పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఈశ్వరుడు ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడు కాబట్టి ఎంత మనం ఈశ్వరుని ఆరాధన చేస్తే అద్భుతంగా ఉంటుంది. మరి ఎటువంటి పదార్థాలతో అభిషేకం చేయాలి? చాలా మందికి డౌట్. ఇక్కడ పూజలు అనేవి ఒకటి నాన్న, ప్రతి ఒక్కటి కూడా షోడశోపచార పూజలే. ఏ పూజ అయినా 16 రకాల పూజలు ఉంటాయి. అంటే ఆవాహనం, కూర్చోబెట్టడం, స్నానం, వస్త్రము, గంధము, చందనము, ధూపము, దీపము, నైవేద్యము, మంగళహారతి, ప్రదక్షిణ, ఆత్మప్రదక్షిణ, నమస్కారం, ఇవన్నీ చేయడం 16 రకాల పూజలు ఉంటాయి. దాన్ని షోడశోపచార పూజలు అంటారు. ఏ దేవుడికని ఇవే ఉంటాయి, అమ్మవారికి ఇవే ఉంటాయి. ఇంకా అమ్మవారికి చతుషష్ఠి పూజ ఉంటుంది, 64 రకాల పూజలు ఉంటాయి అమ్మవారి ఒక్కదానికి, ఇంకా మిగతా ఎవరికి లేవు. కాబట్టి అలా షోడశోపచార పూజలు అభిషేకం చేసుకుని పంచామృతంలో కానీ, చెరుకు రసంతో కానీ, నువ్వుల నూనెతో కానీ, ఇలా స్వామివారి నీళ్లతో కానీ అభిషేకం చేసి ఈ రోజున బిల్వదళం తప్పకుండా పెట్టాలి. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం. ఆ శివుడికి ఒక్క బిల్వదళం పెట్టిన వారికి తప్పకుండా అనుగ్రహం ఉంటుంది. ఇక 3వది నక్తం. జాగరణ అయిన తర్వాత నక్తం, ఉపవాసానికి వద్దాం. ఉపవాసం అంటే వీళ్ళందరూ కూడా నేను ఉమ్ము కూడా మింగనండి, అలా ఉపవాసం ఉంటాను. నీకెందుకు ఆ విషయం? అంత ఇబ్బంది ఎందుకు నీకు? మనకి కడుపులో జఠరాగ్ని అనేటువంటి భగవంతుడు ఉంటాడు, వాడికి నైవేద్యం పెట్టాలిగా. కాబట్టి ఒక పండు తిను. సరే నువ్వే తిత్తివల్గా తినకు, తిత్తి అంటే కడుపులో ఉన్నటువంటి కడుపు, తిత్తివల్గా తినకు. ఒక పండు తిను, ఒక అరటి పండు, ఒక ఆపిల్ పండు, కాసిన గ్లాస్ పాలు దా, ఉదయం మధ్యాహ్నం సాయంకాలం, అంతే, అంతకుమించి అక్కర్లేదు. నేను ఏదో ఫుల్గా మంచూరియాలు తినమని చెప్పట్లే, బర్గర్ తినమని చెప్పట్లా. కేవలం ఒక పండు, కాసిన పాలు తాగితే తప్పకుండా మీకు అనుకూలవంతమైనటువంటి శుభం ఉంటుంది. నక్తమే అది కూడా ఉపవాసం కిందకే వస్తుంది. అలా చేసి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందుకోగలిగితే తప్పకుండా ఇలా మనం నక్తం చేస్తూ మర్నాడు ఉదయం వరకు స్వామివారి సేవ చేసి నిద్రపోకుండా మర్నాడు మళ్ళీ అభిషేకం చేసి ఒక 2 బ్రాహ్మణులకు 4 పేదవాళ్లకు అన్నం పెట్టి అప్పుడు నువ్వు భోజనం చేయాలి. ఈ శివరాత్రి పర్వదినంలో ఈ రకమైనటువంటి నక్తము, మనకి షోడశోపచార పూజలు, అభిషేకాలు, అర్చనలు, తర్వాత జాగరణ చేసి మర్నాడు అన్నదానం చేసి మనం భోజనం చేయడంతో ఈ కార్యక్రమం పరిసమాప్తం అవుతుంది. ఇలా శివరాత్రి ఎవరైతే జరుపుకుంటున్నారో వారికి అష్టైశ్వర్య ప్రాప్తి ఖచ్చితంగా ఉంటుంది. అలాగే గురువు గారు, కొంతమందికి ఈ శివరాత్రికి అని కాదు కానీ ఇంటి దేవుడు శివుణ్ణి కొలిచే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు ఏమైనా ప్రత్యేకంగా కొలవాలా? ఏముండదు, నిరంతరం రోజు చేసుకునేటువంటి పూజల్లో ఒక భాగమే తప్ప ప్రత్యేక ఈ శివరాత్రి ప్రత్యేకమైనది కాబట్టి జాగరణ ప్రత్యేకం, నక్తం ప్రత్యేకం. రోజులో అభిషేకం చేస్తాం, రోజు నక్తం ఉండను కదా, రోజు జాగరణ ఉండను కదా. ఈ శివరాత్రి రోజు 2 ప్రత్యేకమైనవి. అంటే సూర్యోదయం నుంచి అర్ధరాత్రి వరకు అభిషేకం, ఆ తర్వాత కళ్యాణం, జాగరణ, నక్తము, ఇవి ప్రత్యేకమైనవి కాబట్టి ఇవి చేసిన వారికి ఈశ్వరుడు ఐశ్వర్యాన్ని తప్పకుండా ఇస్తాడు. శుభమస్తు, అఖండ ఐశ్వర్యమస్తు, సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.